జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతదేశము గత 10 సంవత్సరాల నుంచి, అంటే మోడీ గారు ప్రధానిగా ఆయన వచ్చినప్పటి నుంచి ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఏంటంటే మన న్యూస్ అఖండ ద్వారా గత 2 సంవత్సరాలుగా ఏంటంటే కొన్ని వేల ఆర్టికల్స్లో మనం చెప్పాం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మళ్ళీ, అంటే అప్పుడు కూడా యూట్యూబ్ నిందిలే కానీ గత 3 నెలల నుంచి యూట్యూబ్ని అయితే క్రియాశీలకంగా పనిచేసేటట్లు ముందుకు తీసుకొచ్చాం మేము ముందుకి. ఈ 3 నెలలుగా ఎన్నో వీడియోల రూపంలో కూడా మేము చెప్తానే ఉన్నాం. ఇప్పుడు భారతదేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో మరొక కీలకమైన అప్డేట్తో మీరందరూ ఒక మెచ్చే ఒక అద్భుతమైన న్యూస్ తీసుకొచ్చిన న్యూస్ మాత్రం జబర్దస్త్గా ఉన్నది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అసలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి పశ్చిమ దేశాలు కానీ, లేదా జపాను, దక్షిణ కొరియా, చైనా, ఈ తైవాన్ వంటి ఆసియా దేశాలు కానీ అభివృద్ధి చెందడానికి మూల కారణం ఏందయ్యా అంటే R&D సెంటర్లు అనమాట. ఇక్కడ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు అనమాట. అర్థమైందా? దాదాపుగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా కనీసం అంటే 100కు పైగా అతి పెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఉంటాయి. అంటే మన DRDO ఉన్నది కదా ఇప్పుడు మన దేశంలో, ఆ DRDO లాంటి రీసెర్చ్ సెంటర్లు అనమాట. మనం ఇక్కడ నిజాన్ని చెప్పుకోవాలి ఖచ్చితంగా. మన DRDO ప్రభుత్వ సంస్థ కావడంతో కొంచెం నెమ్మదిగానే పనిచేస్తూ ఉంటుంది. కానీ అభివృద్ధి చెందిన దేశాలలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో 1-2 తప్పించి దాదాపుగా అన్నీ కూడా ఏంటంటే ఈ ప్రైవేట్ సంస్థల చేతుల్లోనే ఉంటాయి. అంటే ఆయా దేశాల్లోని ప్రైవేటు సంస్థలు కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి, అందుకు సంబంధించిన పరిశోధనలు చేయడానికి ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా మీకు? అసలు ఏ ఉత్పత్తినైనా తయారు చేయాలంటే ముందుగా దానిపై రీసెర్చ్ జరగాల, తర్వాత ఏంటంటే దానిని అభివృద్ధి చేయాలి. అప్పుడు ఆ ఉత్పత్తిని వివిధ సంస్థలు తయారు చేయగలుగుతాయి. అసలు రీసెర్చ్ అనేదే లేనప్పుడు ఇంకా ఆ ఉత్పత్తులు అనేవి ఏటే ఉండవన్నమాట. ఇప్పుడు ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువుని ఎప్పుడు ఫస్ట్ దాన్ని డెవలప్ చేయాలి కదా. రీసెర్చ్ చేయాలంటే ఒక ఆలోచన వస్తుంది, ఆలోచనకు ప్రాణం పోయాలా, ప్రాణం పోసిన తర్వాత దాన్ని తయారు చేయాలి. తయారు చేస్తే అప్పుడు మిగతా, అంటే ఇప్పుడు లైట్ ఉన్నది, ఫస్ట్ లైట్ని ఎవరు కనిపెట్టినారు, అసలు ఆలోచన ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఆ లైట్లు తయారు చేసే కంపెనీలు కొన్ని వందలు కాదు, ప్రపంచంలో కొన్ని లక్షలు ఉంటాయి. మీకు అర్థమవుతుంది? అట్లా ఆలోచన రావడం, ఆలోచన మీద రీసెర్చ్ చేయడం, తర్వాత దాన్ని ఉత్పత్తి చేయడం, తర్వాత ఇంకా మీకు అర్థం ఉంటుంది ఈ పాటికి మ్యాటరు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ప్రైవేటు సంస్థలు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లకు పెద్ద ఎత్తున ఈ ప్రోత్సాహకాలు, నిధులను అందిస్తూ ఉంటాయి. సూటిగా చెప్పాలంటే ఏ దేశంలోనైతే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఉంటాయో ఆ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నమాట. నిజానికి ఇజ్రాయెల్ అంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందడానికి కారణం ఏందో తెలుసా? ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లే. ఇజ్రాయెల్లో ఏకంగా ఏంటంటే ఇది అంత చిన్న దేశంలోనే 274 ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. చూడండి, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. నిజానికి మన దేశంలో పరిశోధనలు చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే మనోళ్ళది ఒక మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు పీజీ చేస్తారు, పీజీ చేసిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు, ఇంకా నెక్స్ట్ జాబ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక మంచి ఉద్యోగం రావాలా, ఒక 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఏదో ఒక ఉద్యోగం, మంచి ఒక జాబ్ ఒకటి చూసుకునేది. ఇంకా తర్వాత పెళ్లి చేసుకోవడం, ఇంకా రొటీన్ లైఫ్. మీరు అందరూ ఎంతోమందిని మన చుట్టూ ఉండే వాళ్ళని కొన్ని వందల మందినో వేల మందిని మీరు చూస్తూనే ఉంటారు. ఏది ఇలాంటి వాళ్ళందరినీ కూడా. ఇదంతా కూడా ఏంటంటే మన దేశంలో ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక కొంతమంది అయితే మంచి ఫైర్ ఉండేవాళ్ళు, పరిశోధనలు చేద్దామనుకున్నా కూడా మన దేశంలో సరైన R&D సెంటర్లు లేవు. అంటే అందరూ ఒక విధంగా ఉంటారు కదా, కొంతమంది మంచి ఆలోచనలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఈ విధంగా. కానీ ఏంటంటే దానికి తగ్గట్టు ఇక్కడ అవకాశాలు లేవన్నమాట. దీంతో మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ R&D సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. అందుకు కావాల్సినటువంటి వనరులను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చడానికి ముందుకు వచ్చింది. అయితే మొదటి 5 సంవత్సరాల్లో మన దేశంలో పెద్దగా ఈ R&D సెంటర్లు అయితే రాలా. కానీ 2019 నుంచి మన దేశంలో ఈ R&D సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రపంచ దిగ్గజ సంస్థలు అయితే ముందుకు వచ్చినాయి. ఇప్పటి వరకు మన దేశంలో 20కు పైగా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినారు. అర్థమవుతుందా? గతంలో నేను ఎన్నోసార్లు చెప్పిన, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దశాబ్దాల పాటు పరిపాలించింది, 60 సంవత్సరాల పాటు పరిపాలించింది నాయన, 60 సంవత్సరాల పైన చెప్పి నేను చెప్పినా కదా. ఏ R&D సెంటర్లు ఎందుకు స్టార్ట్ కాల మన భారతదేశంలో? మోడీ గారు వచ్చిన తర్వాతనే వాటికి కూడా ఇంతగా వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆయన ఇంతగా చొరవ చూపించి మరి 20 సెంటర్లు ఇప్పుడు వచ్చాయంటే ఈ 10 ఏళ్లలో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత ముందు చూపుతో పనిచేస్తున్నాడని చెప్పి. ఇప్పటికి కూడా మోడీ ఏం చేస్తాడని చెప్పేసి ముడ్డేదో తెలీదు, మూతేదో తెలియకుండా, దేంతో అన్నో తింటారో కూడా తెలియకుండా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే ఈ క్రమంలో ఇప్పుడేంటంటే NXP సెమీకండక్టర్స్ అనే అతి పెద్ద సంస్థ భారత్లో ఈ R&D సెంటర్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.
అది కూడా అత్యంత కీలకమైన సెమీకండక్టర్ చిప్స్కి సంబంధించిన ఈ R&D సెంటర్ కావడం విశేషం ఇది. అంటే భారత్లోనే ఈ సెమీకండక్టర్ చిప్లపై పరిశోధనలు చేసి కొత్త సెమీకండక్టర్ చిప్స్ను అభివృద్ధి చేసి వీటిని భారతదేశంలో తయారు చేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు మన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఉన్నాయి కదా, వాటి ద్వారా అనమాట. ఇక ఈ NXP సెమీకండక్టర్ సంస్థ నెదర్లాండ్స్కి చెందిన సెమీకండక్టర్ సంస్థ ఇది. ఈ NXP సెమీకండక్టర్ సంస్థ అత్యంత నాణ్యమైన సెమీకండక్టర్లను తయారు చేస్తూ ఉంటుంది. మొన్నటి వరకు ఈ సంస్థ చైనాకు తమ సెమీకండక్టర్లను విక్రయిస్తూ ఉన్నింది. అయితే చైనాపై ఈ అమెరికా ఆంక్షలు విధించడంతో ఈ సంస్థ ఇప్పుడు భారత్లో తమ మార్కెట్ను విస్తరిస్తుంది. అంతేకాకుండా భారత్లోనే 8,000 కోట్ల రూపాయలతో ఈ అతిపెద్ద R&D సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉండడం ఇక్కడ గొప్ప విషయం. అదే ఆ విషయం మన భారతదేశం సాధిస్తూ ఉండే ప్రగతి. ఇదిగో ఇది ఊరికే తెలియకుండా మాట్లాడడం కాదు. ఇలాంటి విషయాలు ఏంటంటే చాలా వరకు మన మీడియాలో చూపించరు. వీళ్ళు లోకల్గా వీళ్ళు పొలిటీషియన్స్ కొట్టుకునేది, తిట్టుకునేది, ఏదేదో రకరకాల వార్తలన్నీ వస్తాయి. ఒకవేళ ఏదైనా ఇలాంటి వార్త ఏదైనా చెప్పినా కానీ ఏదన్నా ఒక సింపుల్గా ఒక హెడ్లైన్ చెప్పినట్టో లేకపోతే ప్రింట్ మీడియా అయితే ఏడన్నా చివరి పేజీలోనో అట్లా చోట వస్తాయి. కానీ వీటి 10 మందికి చెప్తే కదా అసలు మన భారతదేశం ఏ స్థాయిలో ఎదుగుతుంది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, మోడీ ఏ విధంగా పనిచేస్తున్నాడని చెప్పి తెలిసేది. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నానా, అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడంతో పాటు అలాగే మేము అందించే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.